ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ గౌరవనీయులైన శ్రీమతి నాగరాణి గారిని కలవడానికి రావడం జరిగింది. తూర్పుగోదావరిలో అంతా ఏదైతే గతంలో కలెక్టర్ గారు ఓబీసీ మీద ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ని ఈ జిల్లాలో మండల రెవెన్యూ ఆఫీసులలో కొంతమేర అభ్యంతరం చెప్పడం, మైగ్రేషన్ ఉన్నప్పటికీ కూడా ఓబీసీ ఇచ్చడంలో జాప్యం ఏ కారణంగా జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ ఏదైతే జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ కి ఓబీసీ కావాల్సిన పరిస్థితుల్లో మండల రెవెన్యూ అధికారుల దగ్గరికి మైగ్రేషన్ ఉన్నప్పటికీ కూడా నిరాకరించిన పరిస్థితులు మేము చూడడం జరిగింది ఈ జిల్లాలో. అలాగే ఆ పరిస్థితిని మీ మండల రెవెన్యూ అధికారులతో మాట్లాడితే వారు ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి మళ్ళీ లిఫ్ట్ చేయకుండా వాళ్ళ సమాధానం కూడా సరిగ్గా చెప్పని పరిస్థితుల్లో దిక్కుదోచిన పరిస్థితుల్లో కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి గతంలో ఇట్లా ఉన్న ఆర్డర్ కాపీని మార్చవలసిన పరిస్థితి ఉందా, కలెక్టర్లో ఇచ్చిన ఆర్డర్ను కూడా ఎంఆర్ఓలు విస్మరించి మాకు జరగవలసిన న్యాయంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ ని రాకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. దీని మీద మీరు ఏదైనా న్యాయం చేయాలని చెప్పి ఏదైతే విద్యార్థులు చదువుకుంటున్నారో ఆ చదువుకి సంబంధించిన ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆఫీసులో కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకుంటారని నమ్మకంగా మేము వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేమంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మా తూర్పు జాతికి న్యాయం చేయాలని మరొకసారి ఏదైతే మండల రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా కన్సిడర్ చేయండి. మా మైగ్రేషన్ ని దయచేసి మా వెసులుబాటు మాకున్న రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలని మీ మండల రెవెన్యూ ఆఫీసర్లను కోరుకుంటున్నాం.